మన తెలుగువారికి ఉగాది మొదలైందంటే పండగలన్నీ మొదలైనట్టే. ఈ పండగలకి మీ ఇంటిని అందంగా అలంకరించుకోవాలంటే ఈ వీడియో డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఇక్కడ పాత చున్నీలు తీసుకున్నానండి. వీటి మీద డ్రెస్సెస్ ఎప్పుడో చిరిగిపోయాయి. బట్ ఈ చున్నీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి. దట్టు డబల్ షేడెడ్ అనమాట. ఇప్పుడైతే రావట్లేదు ఈ టైప్ చున్నీలు. సో వీటితోటి సూపర్ ఐడియా షేర్ చేస్తానండి. కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ మధ్యలో పెట్టేసుకుని చుట్టేసుకోండి. చుట్టుకుని ఆ తర్వాత దారం చుట్టేసి ఒక ముడి వేసేయండి. మీరు ఇదే చున్నీ తీసుకోవాలని ఏమీ లేదండి. సింగిల్ కలర్ చున్నీ అయినా తీసుకోవచ్చు. ఒక చున్నీలు లేకపోతే బ్లౌజ్ పీసెస్ కానివ్వండి, ఏదైనా ప్లెయిన్ క్లాత్లు తీసుకుంటే దీనికి చాలా అందంగా ఉంటుంది. నేను ఇక్కడ డబుల్ షేడ్ ఇది బాగుందని చెప్పేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను. సో పింక్ 10 తయారు చేసుకున్నాను. అలాగే ఎల్లో కలర్ ఒక 10 అయితే తయారు చేసుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు తయారు చేసుకోవచ్చు. మీ గుమ్మం సైజుని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవచ్చు. నేనైతే 10 మాత్రమే తీసుకున్నానండి. అవైతే సరిపోయాయి. ఇప్పుడు దీన్ని ఇంకా అందంగా డెకరేట్ చేసుకోవడం కోసం నా దగ్గర ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటే వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించుకుంటున్నాను. నేను కొబ్బరి బండాలు డిజైన్ చేస్తాను కాబట్టి ఇవి నా దగ్గర ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అండ్ మీరు విడిగా కొనాలన్నా కూడా ఒక 5 to 10 రూపీస్ ఉంటాయి అంతేనండి. గ్రామ్ వచ్చేసి మీకు 5 రూపీస్ అలా ఉంటాయి. ఎక్కువనే వస్తాయి ప్లాస్టిక్ కాబట్టి. అండ్ నా దగ్గర ఉన్న మిర్రర్స్ ఎక్కువ సరిపోవు అనిపించింది. అందుకని పింక్కి మొత్తం మిర్రర్స్ పెట్టేసి ఎల్లోకి మాత్రం కొన్ని మిర్రర్స్ అలాగే కొన్ని గ్రీన్ కలర్ స్టోన్స్ అనేవి పెట్టుకున్నానండి. మీ దగ్గర ఉన్న వాటితో మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. మిర్రర్సే పెట్టుకోవాలని ఏమీ లేదు. ఒకవేళ కొన్ని మెటీరియల్స్ ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకుని దేనికి ఏది పెడితే బాగుంటుందని ఒకసారి కాలిక్యులేట్ చేసుకుని దాన్ని బట్టి కూడా మీరు చేయొచ్చండి. అన్నిటికీ ఒకటే పెట్టాలని రూల్ కూడా లేదు. అలా పెట్టినా కూడా బాగుంటుంది. సో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకుని దీని మీద నేను ఈ కమల పువ్వు అనేది డ్రా చేసుకుంటున్నానండి, లోటస్. ఒకవేళ ఇదంతా చేయడం రాదు అని అనుకునే వాళ్ళు ఓన్లీ హ్యాంగింగ్ కింద ఏదైనా ఉంటే తగిలించుకున్నా కూడా చాలా బాగుంటుంది. పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ మీద పెట్టుకుని ఇలా 2 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, మనం బ్లౌజ్కి వేసుకుంటాం, అలాంటి హ్యాంగింగ్స్ కానీ లేకపోతే ఉలెన్ కూడా మీరు చుట్టేసుకుని కూడా పెట్టుకోవచ్చండి. అలా అయినా కూడా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లోటస్కి నేను పింక్ కలర్ పెయింటింగ్ అనేది వేసుకుంటున్నాను. దీని చుట్టూ నేను గోల్డ్ కలర్ బీట్ చైన్ ఉంటుంది కదండి, దాంతో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇది మీటర్ 10 రూపాయలు ఉంటుందండి. ఒకవేళ మీరు కొని వేయాలంటే కనుక, లేదు అంటే మీకు నచ్చిన విధంగా మీ దగ్గర ఉన్న మెటీరియల్ తోటే అందంగా రెడీ చేసుకోవచ్చు. దీని మధ్యలో ఒక బిగ్ మిర్రర్ పెట్టేసి చుట్టూ కూడా గ్రీన్ కలర్ స్టోన్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఇలాగే 2 లోటస్లు కూడా తయారు చేసుకున్నానండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత సూదిలో దారం ఎక్కించేసుకొని కింద హ్యాంగింగ్ ఒకటి తగిలించుకోవడానికి 2 తీసుకున్నాను. నా పాత బ్లౌజ్ ఉంటే దానికి దారం ఉడివేసుకుని లోటస్లో నుంచి కుట్టుకుని వచ్చేయాలండి. గమ్ పెట్టి అంటిస్తే బ్యాంగిల్స్ కొంచెం బరువు ఉంటాయి కాబట్టి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సూదితో కుట్టేసుకుంటే చాలా ఈజీ. ఫస్ట్ హ్యాంగింగ్ లోటస్కి కుట్టేసుకున్న తర్వాత ఈ బ్యాంగిల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎల్లో, ఒకటి పింక్, ఎల్లో అలా పెట్టుకుంటూ ఆల్టర్నేట్గా సూది దారంతో తిరిగేసి కుట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి దారం అనేది ముడివేసుకోవాలండి. కొంచెం స్ట్రాంగ్గా కుట్టుకుంటే కుట్టినవి ఓడకుండా ఉంటాయి. ఇలా నేను 10 అనేవి కుట్టుకున్నాను. తర్వాత కింద వైపు ఈ లోటస్ని కూడా కార్డ్బోర్డ్లో నుంచి సూది ఎక్కించేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ముడిపెట్టేసుకున్నాను. ఇలాగే మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకోవాలండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. నేనైతే డోర్కి కాబట్టి 2 తయారు చేసుకుంటున్నాను. మీరు కావాలంటే వాల్ హ్యాంగింగ్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇలాంటివి ఇంకా ఎక్కువ తయారు చేసుకుని వాల్కి కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూసారు కదండి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.